నేను మాతను, ధరణీ మాతను. నా కనుల ముందు జరిగే సంఘటనలను అనేక పర్యాయములు చూస్తూనే ఉన్నాను. అన్ని యుగములలోనూ సత్య ధర్మ మార్గములను అనుసరించే వారికి విషమ పరీక్షలు తప్పవు. ఎన్నో రకాల ప్రతిబంధకాలు ఎదురవుతాయి. ఎందరో శత్రువులుగా మారి వారిని నిరోధిస్తారు. కానీ విరోధులు ఎంత గొప్పవారైనా, విరోధులు సంఖ్యాపరంగా ఎంతమంది ఉన్నా, సత్యశీలుర ఆత్మవిశ్వాసము అంతకంటే అధికంగా ఉంటుంది. అచంచల దృఢ విశ్వాసంతో వారు ముందుకు సాగిపోతూనే ఉంటారు. అది నేను గ్రహించాను. ప్రహ్లాదుడు ఇప్పుడు విషవలయాల మధ్య ఉన్నాడు. వాని విరోధుల సంఖ్య అధికమవుతూనే ఉన్నది. వసివాడని పసివాడైనను, కోమలత్వం చెదరని బాలుడైనను ప్రహ్లాదుడు చలించడం లేదు. అతడి సత్యశీలత, విష్ణువుపై విశ్వాసములు అధికమవుతూనే ఉన్నాయి. అందువలనే ప్రహ్లాదుని మార్గంలో అనూహ్యమైన మలుపులు సంభవిస్తున్న కొలది ఈ కథ అత్యంత ఉత్కంఠత కలిగిస్తున్నది. యువరాజు ఆహ్లాదునికి జయము. రాకుమారులు ప్రహ్లాదుల వారు వెంచేశారు. ప్రవేశపెట్టుము. అగ్రజా, నేను తమను దర్శించాలని తహతహలాడాను అగ్రజా. ఇప్పుడు తమను చూశాక ఎంతో ఆనందముగానున్నది. నేను నిన్ను కలుసుకున్నందుకెంతో సంతోషిస్తున్నాను అనుజ. నా మాతాపితరులు ఎలా ఉన్నారు? తమ మాతాపితృలా? అవును, నా మాతాపితరులే. కామరూప నరేంద్రుడు విప్రచిత్తుడు, మహారాణి చండిక. అందరూ కుశలమే అగ్రజా. తమరి సమక్షానికి వారి లేఖని తీసుకుని వచ్చాను. ఈ లేఖ సారాంశము? తమ లేఖ గురించి తెలీదు. తమ లేఖ చదివేందుకు అనుమతి లేదు. ఉన్నా నేను చదవకూడదు. ఎందుకు? అన్యుల లేఖలు చదవడం సంస్కారం కాదు. అయితే నీవు విష్ణు భక్తుడవన్నమాట. అత్తగారు ఆ విధంగా లేఖలో రాశారా? అవును, నాకు ఆదేశించారు. నీకు మా రాజ్యంలోని విష్ణు ఆలయమును తప్పకుండా దర్శనం చేయించమని. విష్ణు మందిరమా? తమరి రాజ్యంలోనా? అంటే తమ రాజ్యంలో కూడా విష్ణు భక్తులున్నారా? ఉండేవారు, ఇప్పుడు లేరు. కానీ గతంలో నిర్మించిన ఆలయం మాత్రం ఉన్నది. అందులో నీ విష్ణువు యొక్క దివ్య విగ్రహం ఉన్నది. అలాగా? అవును అనుజ, ఇక విశ్రాంతి తీసుకో. రేపే నిన్ను ఆ ఆలయానికి పంపిస్తాను. మహనీయుడు విష్ణు మందిరం, ఆ మందిరంలోని ప్రతిష్ఠించిన విగ్రహం గురించి విన్న తర్వాత చూడాలనే ఆరాటం ఎక్కువవుతున్నది. నన్ను అక్కడికి వెంటనే తీసుకువెళ్ళండి. తమరు ఈ క్షణమే నన్ను ఆ చోటికి తీసుకువెళ్ళండి. నీకెలా ఇష్టమైతే అలాగే. కాని ద్వారపాలక, నా అనుజుని ఈ క్షణమే ఆలయానికి తీసుకువెళ్ళు. ఆజ్ఞ యువరాజా. తమకు శతకోటి ధన్యవాదములు అగ్రజా. నేను ఆలయ దర్శనం తర్వాత తమ వద్దకే తిరిగి వస్తాను. అలాగే, నేను నీకోసం నిరీక్షిస్తుంటాను. హే విష్ణు, హే జనార్దన, హే జగదీశ్వర, హే లక్ష్మీపతి, ఇక నాకు నీవు తప్ప మరెవరూ లేరు. అందరూ నా దుఃఖం చూసి మౌనంగా ఉంటున్నారు. మనసులోని వేదన నీతో చెప్పాలనుకున్నా ఎలా చెప్పగలను? నాకు నీపై విశ్వాసం ఉన్నది.
నీవే నా ఈశ్వరుడవు. నా పుత్రుని రక్షించు ప్రభు. వాని విశ్వాసమును వమ్ము చేయకు. దుఃఖిత అయిన ఈ మాత మరి ఆలకించు ప్రభు, ఆలకించు. ఓం నమో భగవతే నారాయణాయ. 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 విశ్వేశ్వర, తమరి సృష్టిలో అనేక సుందర భావనలను సృజించారు, అనేక అందమైన బంధాలను ఏర్పరిచారు. కానీ ఈ మమతల భావన, మాతాపుత్రుల బంధము ఈ విశాల సృష్టిలోని భావాలన్నింటినీ మించిపోయి ఉన్నది. ఏ కవి భావానికి అందరాని కవిత ఇది. ఏ చిత్రకారుని కుంచకు లభించని రంగు అది. ఏ శిల్పి కూడా తన శిల్పంలో మలచలేనిది. మమతల క్షేత్రము నీదే కదా మహాదేవి. అది నీవందించిన వరం. మమత ముందు ప్రపంచం ఏమిటి? సాక్షాత్తు నేనే శిరసు ఉంచుతాను. నేను లీలావతి మమతా భావనలో కూడా నీ రూపాన్ని చూస్తున్నాను మహాదేవి. ఓం నమో భగవతే నారాయణాయ. అదే విష్ణు మందిరం. ఇదే ఆ విష్ణు మందిరం రాజకుమారా. మీరు లోపలికి వెళ్ళి మీ ఇచ్ఛానుసారం స్వామిని పూజించవచ్చు. ఇక మీరు వెళ్ళండి. తమకు మిక్కిలి ధన్యవాదములు. ఇలా నన్ను ఇక్కడికి తీసుకురావడంలో కష్టం కలిగితే అందులకు క్షంతవ్యుడను. అగ్రజుడు చెప్పారు ఇది భగవంతుడు విష్ణుమూర్తి ఆలయమని. కానీ ఇది సర్పకుండముగాను నాగభాండారముగాను అగుపిస్తున్నది. తమరు నన్ను ఇక్కడికెందుకు రప్పించారు వాసుదేవా? అర్థమైనది. తమరు నా సాహసమును పరీక్షించాలని భావించారు. మరేం పర్వాలేదు. నా అగ్రజుడు నాకు అసత్యం చెప్పలేడు. అవశ్యముగా తమరిక్కడే ఉన్నారు. నేను తమని ఇక్కడ కూడా దర్శించగలను. विष्णुपुरा